brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ ఈ వ్యాఖ్యలే ఇంత గొడవకు కారణమయ్యాయి. నిన్న మాటలు తూలాయి, ఇవాళ దాడులు జరిగాయి, తూటాలు పేలాయి. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు తిట్టే కొట్టే కాల్పులు జరిపాయి. కవితపై అనుచిత కామెంట్లు చేశారంటూ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సో ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు దుమారం రేపాయి. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ మేడిపల్లిలోని అతడి ఆఫీస్ పై జాగృతి కార్యకర్తల దాడితో మ్యాటర్ బర్నింగ్ టాపిక్ లా మారిపోయింది. నిన్న ఒక ప్రసంగంలో కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మల్లన్న. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తో కవితకి ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. మీకు మాకు ఏమైనా కంచెం కొత్త అంటూ మల్లన్న కామెంట్ చేశారు. కవిత బీసీనా, మీకేం సంబంధం అంటూ మల్లన్న ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్లు అమలు చేస్తుంటే మీరు పండగ చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదంటూ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలపై జాగృతి శ్రేణులు భగ్గుమన్నాయి. మల్లన్న ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు జాగృతి కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మల్లన్న గన్మెన్ 5 రౌండ్ల కాల్పులు చెప్పారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ కు చేరుకున్న క్లోజ్ టీం ఆధారాలు సేకరించింది. దాడికి సంబంధించి మల్లన్న స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు మల్కాజ్గిరి ఏసీపీ. మల్లన్న గన్మెన్ ఫైరింగ్ లో ఎవరికీ గాయాలు కాలేదని టీవీ9 తో రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. ఇరు వర్గాల తోపులాటలో ఆఫీస్ అద్దాలు పగిలాయన్నారు. గాజు పెంకులు గుచ్చుకోవడంతో కొందరికి గాయాలయ్యాయని రాచకొండ సిపి అన్నారు. జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని రాచకొండ సిపి వివరించారు. జస్ట్ ఇప్పుడు దాడి జరిగిన ప్లేస్ మొత్తము పరిశీలించడం జరిగింది. ఎవరు ఏంటి అనేది కెమెరాస్ చూసిన తర్వాత ఐడెంటిఫై చేసుకుంటాం. కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తున్నారు, ఇస్తారు. ఇంకా కంప్లైంట్ మాకు రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది కంప్లైంట్. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్మెన్ గాల్లోకి కాల్పులు చెప్పారని చెప్పారు. రైట్గా ఉదయం నుండి ఎండ్ దాకా అసలు ఏం జరిగిందో ఒక టైం లైన్ ని మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఉదయం 11:25 తీన్మార్ మల్లన్న ఆఫీస్ కు జాగృతి కార్యకర్తలు చేరుకున్నారు. అండ్ 11:28 ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కార్యాలయంలోకి దూసుకెళ్లిపోయారు కార్యకర్తలు. తరువాత 11:32 తీన్మార్ మల్లన్న క్యాబిన్ వైపు దూసుకువెళ్లారు జాగృతి కార్యకర్తలు. అలాగే అక్కడ సిబ్బంది కూడా వాళ్ళని అడ్డుకున్నారు. అండ్ 11:35 ఎగ్జాక్ట్ గా ఫైరింగ్ ఓపెన్ చేశారు తీన్మార్ మల్లన్న గన్మెన్ శ్రీనివాస్. 11:40 వరకు నినాదాలు చేస్తూ అద్దాలు, ఫర్నిచర్ ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. అండ్ సరిగా 11:42 సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. అండ్ 11:45 ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ఇది టైం లైన్. ఇక తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు తీన్మార్ మల్లన్న. బీసీ ఉద్యమంతో కవితకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడి చేసి మళ్లీ తనపైనే ఫిర్యాదు చేశారని మండిపడ్డారు మల్లన్న. దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇక శాసన మండలి చైర్మన్ గుత్తా ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మల్లన్న మాట్లాడారని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు ఆమె. దీనిపై ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత విజ్ఞప్తి చేశారు. ఇక ఆ తర్వాత ఆమె డీజీపీ ఆఫీస్ కు వెళ్లి తీన్మార్ మల్లన్నపై కంప్లైంట్ చేశారు. తీన్మార్ మల్లన్న కవిత మధ్య జరిగిన డైలాగ్ వార్ను ఒకసారి చూద్దాం. బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అని ప్రకటించిన కరెక్ట్ గా 2 గంటల్లో మా పైన దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ హత్యలకు కల్వకుంట్ల కవిత గారు బాధ్యత వహించాలి. ఈ హత్యాకాండకు, ఈ హత్యా ప్రయత్నాలకు ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో మా బీసీలం వాడుకునేటువంటిది వీళ్ళతో వియ్యం పొత్తు లేదు, వీళ్ళతో కయ్యం పొత్తు లేదు, వీళ్ళతో కంచం పొత్తు లేదు, వీళ్ళతో మంచం పొత్తు లేదు అనేటువంటిది. మంచం పొత్తు అంటే వియ్యం పొందడము, పిల్లనిచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది. అంటే నువ్వు ఇంటెన్షనల్ గా బీసీ ఉద్యమాన్ని దెబ్బగొట్టాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నావు. ఖచ్చితంగా ఎదుర్కొని చూపిస్తాం.
అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. జాగృతి పేరుతో చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, బీసీ ప్రజలపైన జరుపుతున్నటువంటి హత్యాయత్నాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఖండిస్తా ఉన్నాం. మీరు ఎన్ని చేసినా బీసీల పార్టీ ఆగదు. ఈ రక్తం, నా ఆఫీస్తో నిండినటువంటి రక్తం సాక్షిగా చెప్తా ఉన్నా, బీసీలము రాజకీయ పార్టీగా వస్తున్నాం, దీన్ని నిలబెడతాం. ఇది బీసీ రాజ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తాం. దీన్ని అణచివేయడానికి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటారు. ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఈమె గులాలు పూసుకుంటుంది. ఈమెకు బీసీలకు ఏం సంబంధం? మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ. తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన. హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సిగ్గుండాలే అంటే మా మీద హత్యాయత్నాలు చేసి, మా మీద కాల్పులు చేసి, మా మీద దాడులు చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా డీజీపీని కలవడానికి పోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. రక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇక్కడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనుక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి.